అందరి గుడైసైనాములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ని మనం క్రమంగా ఒక్కొక్క పుస్తకాన్ని పరిచయంగా తెలుసుకుంటూ ఉన్నాం. అందులో దశమ భాగం పూర్తయిందనమాట. ఎంత? దశమ భాగం అంటే అర్థమైంది. ఎన్ని అయిపోయినట్టు? 6 కాదు 7 పుస్తకాలు అయిపోయినాయి. ఓకే, 7 పుస్తకాలు పూర్తి చేసాం. ఈరోజు మరొక పుస్తకంతో ముందుకు వెళ్దాం. నాయకుడు లేని సమాజం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే న్యాయాధిపతుల గ్రంథం చదవాల్సిందే. మరలా చెప్తున్నాను, నాయకుడు లేని సమాజం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే న్యాయాధిపతుల గ్రంథం చదవాల్సిందే. ఆదికాండాన్ని మనం చూస్తే దేవుడు మన సృష్టికర్త అని మనకు అర్థమవుతుంది. నిర్గమాకాండాన్ని చూస్తే దేవుడు మన విమోచకుడు అనే సంగతి అర్థమవుతుంది. లేవియాకాండాన్ని చూస్తే దేవుడు పరిశుద్ధుడు, మన దగ్గర నుంచి పరిశుద్ధతను కోరుకుంటున్నాడు అని అర్థమవుతుంది. సంఖ్యాకాండాన్ని చూస్తే దేవుడు తనకు విరోధంగా ప్రవర్తించేటువంటి వారందరినీ క్రమశిక్షణలో పెడతాడు, దారిలో పెడతాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండాన్ని చూస్తే దేవుడు మనకు బోధకుడు అనే విషయం అర్థమవుతుంది. యెహోషువ గ్రంథాన్ని చూస్తే యెహోషువ గ్రంథంలో మనం తెలుసుకునే సత్యం ఏంటంటే దేవుడు మనలను మన యొక్క పాపముల నుండి మాత్రమే రక్షించేవాడు కాదు, మనకు పరలోకాన్ని ఇచ్చేవాడు కూడా అనే సంగతి యెహోషువ గ్రంథం తెలియజేస్తుంది. మరి న్యాయాధిపతుల గ్రంథం మనకు చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి పాపము నుండి రక్షించబడినప్పటికీ, మనం మామూలుగా మాట్లాడుకోవాలంటే బాప్తిజం పొందినప్పటికీ, యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి కొనసాగుతున్నప్పటికీ వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఎలాంటి నష్టాలు వస్తాయి అనే దాని గురించి ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. సో విశ్వాస జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించేటువంటి గ్రంథాల్లో ఒక గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథం చదువుతున్నప్పుడు మన జీవితాలు మనం చదువుకుంటున్నట్టుగా ఉంటుందన్నమాట. ఆదికాండంలో 2600 సంవత్సరాల చరిత్రను మనం చూడవచ్చు. నిర్గమాకాండంలో 430 సంవత్సరాల చరిత్రను మనం చూడవచ్చు. లేవీకాండానికి వచ్చేసరికి 1 నెల రోజుల కాలంలో జరిగినటువంటి విషయాలను గురించి లేవియాకాండం మనకి తెలియపరుస్తూ ఉంది. సంఖ్యాకాండానికి వస్తే 40 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి విషయాలను గురించి సంఖ్యాకాండం మాట్లాడతాం. ద్వితీయోపదేశకాండం కూడా మరలా 1 నెల రోజుల్లో ఏం జరిగింది అనే విషయాన్ని గురించి ద్వితీయోపదేశకాండం మాట్లాడుతాం. యెహోషువ గ్రంథాన్ని చూస్తే యెహోషువ గ్రంథంలో 15 సంవత్సరాల చరిత్ర మరలా మనకుంది. కానీ న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చినప్పుడు సుమారు 350 సంవత్సరాల చరిత్ర ఉంది. యొక్క గ్రంథంలో 350 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర ఎలా కొనసాగింది, వారి జీవితాలు ఎలా కొనసాగాయనే విషయాన్ని ఈ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. కొంతమంది ఈ గ్రంథంలో కేవలం 200 సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉందని అంటూ ఉంటారు. వాళ్ళు అలా అనడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు యెహోషువ గ్రంథాన్ని మీరు నేర్చుకున్నారు కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చి ఉండాలి. అదేంటంటే యెహోషువ ఈ కనాను దేశాన్ని పంచిపెట్టినప్పుడు కొంతమందికి ఉత్తర భాగాన, కొంతమందికి దక్షిణ భాగాన, తూర్పు పడమరలుగా భాగాలు ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు మనం న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ఇది ఆ కనాను దేశం అంతటిలో ఉంటున్నటువంటి ప్రజలు వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడతాం. అంటే ఇప్పుడు కొన్ని సంఘటనలేమో ఉత్తర భాగాన జరిగిన సంఘటనలు, కొన్ని సంఘటనలేమో దక్షిణ భాగాన జరిగిన సంఘటనలు. సో వీటిని పక్కపక్కన కూడా పెట్టి మనం చూడొచ్చు కదా అనేది కొంతమంది అభిప్రాయం. అంటే ఒక చోట ఉత్తర భాగంలో పలానా సంఘటన జరుగుతుందంటే దక్షిణ భాగంలో ఈ సంఘటన సైమల్టేనియస్లీ అట్ ద సేమ్ టైం ఒకేసారి ఇది కూడా జరగటానికి అవకాశం ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ గిద్యోను అని ఒక న్యాయాధిపతిని మనం ఈ గ్రంథంలో చూస్తాం. సంసోను అని ఇంకొక న్యాయాధిపతిని మనం చూస్తాం. వీళ్ళు బహుశా
ఒకే సందర్భంలో ఒక ప్రాంతంలో సంసోను పరిపాలన చేస్తుంటే ఇంకో ప్రాంతంలో గిద్యోను పరిపాలన చేస్తూ ఉండొచ్చు కదా అని ఆ విధమైనటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తూ కొంతమంది 200 సంవత్సరాల చరిత్ర మాత్రమే ఈ గ్రంథంలో ఉందని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనప్పటికీ సాధారణంగా అందరూ అంగీకరించే విషయం ఏంటంటే 350 సంవత్సరాల చరిత్ర ఈ గ్రంథంలో ఉందని తెలుసుకోవచ్చు. ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు అనంటే ఇప్పుడు వరకు మనం చూసిన గ్రంథాలన్నీ దాదాపుగా ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు అవి మోషేనే రాశాడు. యోబు గ్రంథాన్ని కూడా మోషేనే రాశాడని చెప్పడం జరిగింది. యెహోషువ గ్రంథానికి వచ్చినప్పుడు యెహోషువ గ్రంథాన్ని కూడా యెహోషువనే రాశాడు. న్యాయాధిపతులైన ఈ గ్రంథానికి వచ్చినప్పుడు న్యాయాధిపతులైన ఈ గ్రంథాన్ని సమూయేలు అనే ప్రవక్త రాయడం జరిగింది. సమూయేలు అనే ప్రవక్త రాయడం జరిగింది. ఈ సమూయేలు అనే ప్రవక్త ఈ గ్రంథాన్ని ఎప్పుడు రాసి ఉంటాడు అంటే 1043 నుండి 1004 సంవత్సరాల మధ్యకాలంలో ఆయన ఈ గ్రంథాన్ని రాసి ఉండే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే దీనికి కారణం ఏంటంటే ఎందుకు ఈ డేటే మనం తీసుకోవాలి, 1043 నుంచి 1004 మధ్య కాలంలోనే ఈయన రాశాడని ఎందుకు మనం చెప్పాలనంటే ఆ డేట్ కంటే ముందు జరిగిన వాటి గురించి ఈ న్యాయాధిపతుల గ్రంథం ప్రస్తావిస్తుంది కనుక ఆ యొక్క డేట్ని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో మెయిన్గా అంటే ఎందుకు దీన్ని రాసి ఉండొచ్చు అని అంటే చాలా కారణాలు ఉన్నాయి. కానీ సమూయేలు అసలు ఎందుకు ఈ గ్రంథాన్ని రాశాడు, ఆ టైం లోపల ఎందుకు రాశాడు అని మనం ఆలోచన చేస్తే బేసిక్గా నేను 2 విషయాలు చెప్తాను. అందరూ జాగ్రత్తగా ఈ విషయాలు మనసులో పెట్టుకోండి. మనం బైబిల్ చదివేటప్పుడు న్యాయాధిపతుల గ్రంథాన్ని రూతు గ్రంథాన్ని కలిపి చదవాలి. ముఖ్యంగా న్యాయాధిపతుల గ్రంథం చదవకుండా రూతు గ్రంథం చదివితే అది ఇంకొక రకంగా అర్థమవుతుంది. కారణం ఏంటంటే రూతు గ్రంథంలో జరిగిన సంఘటనలన్నీ కూడా న్యాయాధిపతుల కాలంలో జరిగిన సంఘటనలు. సో ఇట్ ఫిట్స్ టు ద కాంటెక్స్ట్. అంటే న్యాయాధిపతుల గ్రంథాన్ని చదివి రూతు గ్రంథాన్ని చదివితే సందర్భం మనకు బాగా అర్థమైంది. అలా కాకుండా న్యాయాధిపతుల గ్రంథాన్ని తీసి పక్కకు పెట్టి రూతు గ్రంథాన్ని కనుక మనం చదివితే అప్పుడు అక్కడ ఇంకొక రకంగా అంటే మనం పూర్తిగా సందర్భాన్ని అర్థం చేసుకోలేం. అయితే ఈ 2 గ్రంథాలు కూడా అటు న్యాయాధిపతుల గ్రంథం కానీ రూతు గ్రంథం కానీ మనం పరిశీలించి చూస్తే బేసిక్గా న్యాయాధిపతుల గ్రంథం ఏంటంటే ఇశ్రాయేలు యొక్క గోత్రాల్లో దేవుడు వాళ్ళని ఎలా నడిపించాడు, యెహోషువ మరణం తర్వాత దేవుడు వాళ్ళని ఎలా నడిపించాడు, ఒక్కొక్క గోత్రం ఒక్కొక్క రకంగా ప్రవర్తించుండగా ఏ గోత్రం ఏ విధంగా ఉంది, ఇలా అన్ని విషయాల గురించి చర్చిస్తూ ఉంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఈ యొక్క బుక్ అంతా చదివిన తర్వాత న్యాయాధిపతుల గ్రంథం అంతా చదివిన తర్వాత కొన్ని గోత్రాల మీద మనకి అసహ్యం వేసేది, చి అనిపించింది. అలా అనిపించేటువంటి గోత్రాల్లో బేసిక్గా ఒక గోత్రం గురించి చెప్పాలంటే అది బెన్యామీను గోత్రం అని చెప్పాలి. రెండో మాట కూడా గమనించండి. ఇక్కడ ఎందుకు ఒక బెన్యామీను గోత్రం గురించే మాట్లాడుతున్నారు అని అంటే అదేంటో చివరిలో చెప్తా. ఎందుకు బెన్యామీను గోత్రాన్ని గురించి అసహ్యం వేసిద్ది, అసలు ఏం జరిగింది బెన్యామీను గోత్రానికి అనేది లాస్ట్లో చెప్తాను. ఈ బెన్యామీను గోత్రం గురించి అసలు ఎందుకు మాట్లాడుతున్నామంటే తర్వాత కాలంలో మీరు ముఖ్యంగా దావీదు గురించి తెలుసుకుంటున్నప్పుడు సౌలు రాజు గురించి చదువుతాం మనం. దావీదు కంటే ముందు ఇశ్రాయేలును పరిపాలించింది ఆయనే కదా. ఈ సౌలు రాజు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. సౌలు అనే రాజు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. సో బెన్యామీను గోత్రానికి చెందినవారు గతంలో ఎలా ఉన్నారు అనేది తెలియపరచడం కోసం న్యాయాధిపతుల గ్రంథంలో వారికి కొంత ఎక్కువ స్పేస్ ఇవ్వడం జరిగింది. మరి రూతు సంగతి ఏంటి? రూతు గ్రంథం సంగతి ఏంటంటే రూతు గ్రంథంలో కేవలం మనం ఒక్క గోత్రం గురించే చూస్తాం, లేదా ఒక ఫ్యామిలీ గురించి చూస్తాం అంతే. ఆ ఫ్యామిలీ కూడా ఏంటంటే యోధా వంశానికి లేదా యోధా గోత్రానికి సంబంధించిన వారి గురించి రాయబడిన విషయాలు. సో బెన్యామీనీల చెడుతనాన్ని, యోధా వంశస్థుల మంచితనాన్ని తెలియపరచడానికి న్యాయాధిపతులు మరియు రూతు అనే గ్రంథాలు రాయబడ్డాయి అని చెప్పచ్చు.
ఇది ఒక రకమైనటువంటి అభిప్రాయం. సరే, ఇప్పుడు నేరుగా పుస్తకంలోకి వెళ్దాం. ఈ యొక్క గ్రంథంలో మనం మొత్తం 21 అధ్యాయాలు చూడవచ్చు. మొత్తం 21 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 21 అధ్యాయాలని 3 భాగాలుగా మనం చేయొచ్చు. 21 అధ్యాయాలని 3 భాగాలుగా మనం చేయొచ్చు. ఈ 3 భాగాలు ఎలా అంటే, మొదటి 2 అధ్యాయాలు ఒక భాగం, 3 నుంచి 16 అధ్యాయాలు ఇంకొక భాగం, 17 నుండి 21 అధ్యాయాలు ఇంకొక భాగం. మరలా చెప్తున్నాను, మొదటి 2 అధ్యాయాలు ఒక భాగం, 3 నుండి 16 అధ్యాయాలు ఇంకొక భాగం, 17 నుండి 21 అధ్యాయాలు ఇంకో భాగం. ఈ పుస్తకం ఈజీగా మీ మనసులో గుర్తుంచుకోవటానికి, నేను ప్రతిసారి ఒక బుక్ గురించి చెప్పినప్పుడు దీన్ని 2 భాగాలు చేయొచ్చు, 3 భాగాలు చేయొచ్చు అని చెప్పేది ఎందుకంటే, ఈజీగా ఆ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోగానే బుక్ మొత్తం గుర్తుండాలి. ఏ పుస్తకం గురించి అడిగినా కానీ టకీమని ఆ పుస్తకంలో ఇది ఉంది, ఇన్ని అధ్యాయాల్లో ఈ సంఘటన జరిగింది అని చెప్పగలిగేటట్టుగా ఉండాలి. అందుకోసమే దాన్ని ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. సో దీన్ని కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. మొదటి 2 అధ్యాయాల్లో ఏం జరుగుతుందో, 3 నుంచి 16 అధ్యాయాలు ఏం జరుగుతుందో, 17 నుంచి 21 అధ్యాయాలు ఏం జరుగుతుందో అంటే, మొదటి 2 అధ్యాయాల్లో ఇశ్రాయేలీయుల ప్రజలు కనానీయులతో నివసించారు. ఇజ్రాయేలు ప్రజలు కనానీయులతో నివసించారు. ఇది మొదటి 2 అధ్యాయాలు. 3 నుండి 16 అధ్యాయాల్లో మనం ఏం చూస్తామంటే, ఇశ్రాయేలీయుల ప్రజలు కనాను ప్రజలతో యుద్ధం చేశారు. ఓకే, ఇశ్రాయేలు ప్రజలు కనాను ప్రజలతో యుద్ధం చేశారు. మరి 17 నుండి 21 అధ్యాయాలు ఏం చూస్తామంటే, ఇశ్రాయేలు ప్రజలు కనాను ప్రజల వల్లే నివసించారు. డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఏమో కనాను ప్రజలతో నివసించారు, తర్వాత వాళ్ళతో యుద్ధాలు వచ్చినాయి. అయితే రాను రాను చివరికి వచ్చేసరికి ఏమైందంటే, వీళ్ళు కూడా వాళ్ళలాగా మారిపోయారు. ఓకే, సో మొదటి 2 అధ్యాయాల్లో మనం ఏం చూస్తామంటే, ముఖ్యంగా ఇశ్రాయేలీలు కనాను ప్రజలతో నివసించడం. దేవుడు కనాను దేశాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చేటప్పటికే అక్కడ ఆల్రెడీ ఎంతమంది ఉంటున్నారు, ఎన్ని జాతులు వాళ్ళు ఉంటున్నారు, ఎన్ని జాతులు వాళ్ళు ఉంటున్నారు? 7 జాతుల ప్రజలు ఉంటున్నారు. ఈ 7 జాతుల ప్రజలు అప్పటికే వాళ్ళు స్థిరపడిపోయి ఉన్నారు అక్కడ. దేవుడు ఏం చెప్పాడంటే, వాళ్ళ ప్రవర్తన నాకు ఇష్టంగా లేదు. లేవికాండంలో చూస్తాం మనం అది. వాళ్ళ ప్రవర్తన నాకు ఇష్టంగా లేదు కాబట్టి వాళ్ళని మీరు వెళ్ళగొట్టి మీరు ఆ యొక్క ప్రాంతంలో స్వాధీనం చేసుకోండి అని దేవుడు చెప్పడం జరిగింది. మెయిన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి ఎవరెవరికి వాళ్ళ వంతు చొప్పున చీట్లు వచ్చినాయి కదా, అంటే చీట్లు వేసి వంతులు పంచారు కదా, నీకు ఇది నీకు ఇది నీకు ఇదని, ఎవరి చీటికి ఏ ప్రాంతం వచ్చిందో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆల్రెడీ ఆ ప్రాంతంలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఆ ప్రాంతాన్ని వీళ్ళు స్వాధీనం చేసుకోవాలి. ఇది అసైన్మెంట్, ఇది టాస్క్. కానీ మీరు మొదటి 2 అధ్యాయాలు చదివితే ఏమర్థమవుతుందంటే, వీళ్ళు ఆ పని చేయలే. ఏ పని చేయలేదు? దేవుడు వెళ్ళగొట్టమంటే వెళ్ళగొట్టవలసినటువంటి వారిని వెళ్ళగొట్టకుండా అక్కడే ఉండనిచ్చారు. మరి రీజన్స్ ఏంటి, ఎందుకు అక్కడే ఉండనిచ్చారు అది మీరు ఆలోచించండి. కొన్నిసార్లు వాళ్ళ బలహీనత పంపించలేకపోవడం, ఇంకొన్నిసార్లు వాళ్ళని బానిసలుగా చేసుకున్నారు, అంతేగాని వెళ్ళగొట్టలా. ఇంకా నెక్స్ట్ ఏం చూస్తామంటే, దేవుడు అసలు వాళ్ళని మీరు కనికరించొద్దు, వాళ్ళ అలవాట్లు నేర్చుకోవద్దు, వాళ్ళతో పెళ్ళిళ్ళు వద్దు, ఇవన్నీ దేవుడు చెప్పాడు. వివాహాలు వద్దు, వాళ్ళని వాళ్ళతో పాటే ఉంచుకొని వెళ్ళగొట్టకుండా బానిసలుగా చేసుకొని ఏకంగా వారితో వివాహాలు చేసుకొని, ఇది ఇశ్రాయేలీలు ప్రవర్తించినటువంటి తీరు. యెహోషువ చనిపోయిన తర్వాత ఈ యొక్క ప్రజలు నడుచుకున్నటువంటి విధానం ఇది. దేవుడు ఆ యొక్క వాగ్దాన దేశాన్ని, కనాను దేశాన్ని వారికి సొంతంగా నీ భాగం ఇది, నీ భాగం ఇది అని దేవుడు పంచిపెట్టిన తర్వాత వారు నడుచుకున్నటువంటి విధానం ఇది. వీరు ఇలా నడుచుకుంటా ఉంటే దేవుడే మౌనంగా ఉంటాడా? వీళ్ళు చేసింది ఏం బాగలేదు కాబట్టి ఇక 3 నుంచి 16 అధ్యాయాలు ఏం చూస్తామంటే, దేవుడు వీళ్ళకి యుద్ధాలు తీసుకొచ్చాడు.
ఒక వలయం. వాళ్ళు పాపం చేయటం, బానిసలు అవ్వటం, మళ్ళీ దేవుడికి ప్రార్థన చేయటం, రక్షకుని పంపించటం, విడుదల రావటం, మళ్ళీ పాపం చేయటం, మళ్ళీ బానిసలు అవ్వటం, మళ్ళీ దేవుడికి ప్రార్థన చేయటం, మళ్ళీ దేవుడు రక్షకుని పంపించటం. ఇది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఈ 3 నుంచి 16 అధ్యాయాల్లో 7 సార్లు జరిగింది. 7 సార్లు. అర్థమవుతుందా? 7 సార్లు జరిగింది. అంటే ఇక్కడ పాయింట్ ఏంది? అది వింటుంటే మనకు అందుకే చెప్పాను నేను, న్యాయాధిపతుల గ్రంథం చదువుతుంటే మనమే కనపడతామని. పాపం చేయటం కష్టం వచ్చిద్ది, దేవా నన్ను క్షమించయ్యా, ఇంకెప్పుడు ఎట్టు చేయనయ్యా అంటాం. దేవుడు కనికరం కలిగిద్ది, వెంటనే దేవుడు ఆ శ్రమ తీసేస్తాడు, మళ్ళీ అదే పాపం చేస్తాం. అర్థమైందా? సో వీళ్ళు పాపం చేసిన ప్రతిసారి దేవుడు వాళ్ళని ఒక్కొక్క బ్యాచ్కి అప్పచెప్పాడు. ఒకసారి మిద్యానీయులకి, ఇంకొకసారి ఫిలిస్తీన్లకి, ఇంకొకసారి అమ్మోనీయులకి, అమోరీయులకి, ఇట్లా కనానీయులకి, ఒక్కొక్కసారి ఒక్కొక్క జాతికి వీళ్ళని అప్పచెప్పాడు. అంటే అప్పచెప్పటం అంటే అర్థమైంది, కొన్నాళ్ళ పాటు వాళ్ళు వీళ్ళని బానిసలుగా చేసుకునేవారు. ఓకే, కొన్నాళ్ళ పాటు వాళ్ళు వీళ్ళని బానిసలుగా చేసుకుంటూ కష్టపెడుతూ ఉండేవారు. ఈ కష్టం ఎక్కువైపోయిన తర్వాత మళ్ళా అరే మనం తప్పు చేసాము అని చెప్పి బాధపడి వీళ్ళు ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తారో మరలా దేవుడు కనికరించి వాళ్ళ కోసం ఒక నాయకుడిని పంపిస్తాడు. లేకపోతే ఇంకొక మాటలు ఏం చెప్పొచ్చు అంటే రక్షకులను పంపిస్తాడు. ఆ మాట గుర్తుపెట్టుకోండి, రక్షకులను పంపిస్తారు. ఆ రక్షకులు వచ్చి ఏం చేస్తారంటే ఎవరైతే వీళ్ళని అప్రెస్ చేస్తున్నారో, అంటే బానిసలుగా చేసుకున్నారో, అణిచివేస్తున్నారో వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ జనాంగాన్ని విడుదల చేసి స్వతంత్రత ఇచ్చేటువంటి వారుగా, తీసుకొచ్చేవారుగా ఆ రక్షకులు ఉండేవారు. సో ఇలా రిపీటెడ్గా జరుగుతూ వచ్చింది. ఓకే, ఇంతటితోటి సెకండ్ పార్ట్ అయిపోయింది. 3వ భాగానికి వచ్చేసరికి ఈ ప్రజలు ఎలా మారిపోయారంటే కనానీయుల లక్షణాలు నేర్చుకున్నారు. అందుకే ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఎవరితో సహవాసం చేస్తామో, ఎవరితో స్నేహం చేస్తామో కొన్నాళ్ళకి వాళ్ళలాగా మారిపోతాం. మన యొక్క ప్రవర్తన, ఆలోచనలు, అలవాట్లు అన్నీ అలా చేంజ్ అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళ ఎఫెక్ట్ అనేది మన మీద ఎక్కువగా ఉంటుంది. అది విశ్వాసులైనా అవిశ్వాసులైనా ఎవరికైనా వర్తించేటువంటి విషయం. సరే, ఈ గ్రంథం మనకు ఏమి నేర్పిస్తుంది? ఎందుకు చదవాలి నేను ఈ పుస్తకం చదవటం వల్ల నాకేంటి లాభం అని అంటే, మొదటి విషయం ఏంటంటే ఈ గ్రంథం మనకు నేర్పించే మొదటి పాఠం, చెప్పే ఒక హితబోధ అనుకోండి. అదేంటంటే ఆత్మీయ జీవితంలో రాజీ పడవద్దు. మొదటి మాట, ఆత్మీయ జీవితంలో రాజీ పడవద్దు. ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి ఈ కనానీయులను, వాళ్ళ అలవాట్లు బాగలేవు, వాళ్ళ యొక్క జీవిత విధానం అంతా బాగలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని మీరు వెళ్ళగొట్టి, అది ఆ ప్రాంతం నుంచి పూర్తిగా తోలేసి వాళ్ళని అలా పెట్టి మీరు కూడా ఉండండి అనలేదు. మీరు వాళ్ళను పూర్తిగా అక్కడి నుంచి వెళ్ళగొట్టి దానిని స్వాధీనం చేసుకొని మీ సొంతం చేసుకొని అందులో మీరు ఉండండి అని దేవుడు చెప్తే ఏం చేశాడంటే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు వారిని వెళ్ళగొట్టకుండా ఆ కనానీయులను ఉండనిచ్చిన వారుగా ఉన్నారు. అలా ఉండనివ్వటమే కాకుండా వాళ్ళతోటి వివాహాలు కూడా చేసుకున్నారు. దేవుడు వివాహాలు చేసుకోవద్దని చెప్తే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాడు. అది ఇంకొక కారణం ఉంది. ఎందుకు చెప్పాడంటే మీరు కనుక వాళ్ళతో వివాహాలు చేసుకుంటే ఏమైద్ది? ఒక విశ్వాసిని వివాహం చేసుకోవాలి అనేది ఇక్కడి నుంచే వస్తుంది. ఎందుకు? ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే ఏమైద్ది? విశ్వాసిని పెళ్లి చేసుకుంటే అది అవిశ్వాసికి లాభం. ఎందుకంటే విశ్వాసిని బట్టి ఆ అవిశ్వాసి మంచిగా మార్చబడవచ్చు, ఛాన్సెస్ ఆర్. కానీ ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే విశ్వాసికి నష్టం. కారణం ఏంటంటే ఆ అవిశ్వాసి వల్ల ఈ విశ్వాసి యొక్క జీవితం అనేది ఆత్మీయంగా ఇంకొక రకంగా మారిపోతుంది. దేవుడు ఇక్కడ చెప్పింది ఏంటంటే మీరు వాళ్ళతో వివాహాలు చేసుకోవద్దు. ఎందుకు చేసుకోవద్దంటే వాళ్ళతో మీరు వివాహాలు చేసుకోవడం ద్వారా
ఏం జరిగిద్ది? వాళ్ళ అలవాట్లు మీరు నేర్చుకుంటారు. ప్రాముఖ్యంగా వారు అన్యదేవతలను ఆరాధించేటువంటి వారుగా ఉన్నారు కనుక మీ పిల్లలను కూడా అటు తీసుకెళ్తారు. వాళ్ళు అటు తీసుకెళ్తే నాకు కోపం వస్తుంది. నాకు కోపం వస్తే క్రమశిక్షణలో పెట్టాల్సి వచ్చింది. కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే వాళ్ళని మీరు కనికరించకుండా వెళ్ళగొట్టేసేయండి అని చెప్పి దేవుడు చెప్పాడు. కానీ వీళ్ళు మాత్రం ఆ దేవుని మాటలు ఏవి పరిగణలోకి తీసుకోకుండా వారు ఆ విధంగా రాజీ పడిపోయారు. ఏమంటారంటే ఇక్కడ కాంప్రమైజ్ అయిపోయారు. వాళ్ళతో కలిసి ఉండటం, వాళ్ళతోటి వివాహాలు చేసుకోవడం చేసిన వారుగా ఉన్నారు. ఇది వాళ్ళు చేసిన తప్పిదం. ఈ తప్పు ఎంత కీలకమైందంటే ఈ గ్రంథంలో వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేసింది. 2, వారి యొక్క రాజకీయ పరిస్థితులను కూడా ప్రభావితం చేసింది. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తున్నా వినండి. రాజకీయాన్ని ఆత్మీయ జీవితాన్ని వేరు చేసి చూడటానికి లేదు అసలు, ముఖ్యంగా బైబిల్ సందర్భాల్లో. ఎందుకంటే మనం ఆత్మీయంగా ఎలా కొనసాగుతున్నాం అనేది ఖచ్చితంగా రాజకీయంగా రిఫ్లెక్ట్ అవుతుంది. అవర్ స్పిరిచువాలిటీ ఈజ్ హైలీ రిఫ్లెక్టెడ్ ఇన్ ద పొలిటికల్ సిచ్యువేషన్. ఆ రాజకీయానికి దేవుడికి ఏంది సంబంధం అంటారు. దేవుడు రాజు అంటున్నప్పుడు రాజకీయానికి దేవుడికి సంబంధం లేకుండా ఏముంటుంది? ఇంకా దేవుడే పరిపాలకుడు కదా, సమస్తాన్ని పరిపాలించేటువంటి వారుగా ఉంటారు కదా. ఈ సందర్భంగా ఇంకొక మాట కూడా చెప్తున్నా వినండి. మన ప్రవర్తన ఎలా ఉంటుందో దేవుడు మన ప్రవర్తనకు తగ్గట్టుగా నాయకుల్ని ఇస్తాడు. ఒక దౌర్భాగ్యమైనటువంటి నాయకుడు మన మీద నాయకుడుగా ఉన్నాడు అంటే దేవుడు అలాంటి వాడిని మనకు నాయకుడిగా అనుమతిస్తున్నాడంటే అది మన జీవితాన్ని బట్టే, ఇంకొకటి కాదు. సరే, మన ప్రజాస్వామ్య దేశం, ఓట్లేసి కావాల్సిన వ్యక్తిని గెలిపించుకుంటున్నాం, అది వేరే విషయం. కానీ ఎవరు అధికారంలోకి వస్తున్నారు, ఎవరు పరిపాలిస్తున్నారు, అదే ప్రజల యొక్క స్థితిని బట్టి అది ఉంటుంది ఒక్కొక్కసారి. సో కాబట్టి ఇవి నేనేమంటానంటే ఇంటర్ కనెక్టెడ్, ఒకదానికొకటి సరిపోయిన విషయాలు, ఒకదాని నుండి ఇంకో దాన్ని విడదీయలేని విషయాలు. ఇప్పుడు వీరి ఆత్మీయ జీవితం పాడైంది అంటే నెక్స్ట్ మూమెంట్ ఏమైంది? బానిసలు అయిపోయారు. ఇప్పుడు ఈరోజు మనం ఇండిపెండెన్స్ డే అని, స్వతంత్రత దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. కానీ వీరు దేవుడు చూడండి, బైబిల్ని మీరు అర్థం చేసుకుంటా ఉంటే, ఇప్పుడు వరకు మీరు ఇన్ని పుస్తకాలు తెలుసుకున్నారు కాబట్టి ఒక విషయం, ఈ పాయింట్ మీకు స్ట్రైక్ అవ్వాలి. ఇశ్రాయేలీల ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు 430 సంవత్సరాల పాటు ఐగుప్తీయులు వీరిని బాధ పెడతా ఉన్నప్పుడు చూచి సహించలేక వాళ్ళకి తీర్పు తీర్చి బయటకు తీసుకొచ్చిన దేవుడు, మళ్ళీ అదే దేవుడు వీళ్ళని తీసుకెళ్ళి ఇంకొక జాతికి బానిసలుగా ఎట్లా అప్పగించాడు? పైగా ఈ గ్రంథంలో ఏం చూస్తున్నాం, 7 సార్లు చేశాడు అదే పని, రకరకాలైన ప్రజలకి రకరకాలైన సందర్భాల్లో. అంటే విమోచించినటువంటి దేవుడే, విడిపించినటువంటి దేవుడే బానిసలుగా అప్పగించడం. కొత్త నిబంధనకు వస్తే అపోస్తులైన పౌలు ఒక మాట ఏం చెప్తాడంటే, నేను పలానా వ్యక్తిని సాతానికి అప్పచెప్పాను అంటాడు. బాప్తీసం పొందితే పండగ కాదు, లేకపోతే యేసయ్యందు నమ్మకం ఉంచితే సరిపోదు. ఆత్మీయ జీవితాన్ని సరిగ్గా కాపాడుకోకపోతే, ఆత్మీయంగా మనం సరిగ్గా నడుచుకోకపోతే కాన్సిక్వెన్సెస్ ఆర్, ఈ విధమైన పర్యవసానాలు ఉంటాయి. అవి కొన్నిసార్లు తీవ్రంగా కూడా ఉంటాయి. సో ఇది మనకేమి నేర్పిస్తుందంటే, మన ఆత్మీయ జీవితంలో మనము రాజీ పడకూడదు. మనం రాజీ పడుతున్న ప్రతిసారి ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యాన్ని పాటించడానికి, ఆ వాక్య ప్రకారంగా జీవించడానికి రాజీ పడుతున్న ప్రతిసారి, అది మన కుటుంబ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, మన యొక్క ఆర్థిక పరిస్థితులను, మన పర్సనాలిటీని, మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది. దేవుని వాక్యానికి మనం లోబడుతున్న కొలది మరలా వీటన్నిటిలో చేంజ్ చూస్తాం, మనం వీటన్నిటిలో మార్పు చూస్తాం. మన వ్యక్తిగత జీవితంలో మార్పు కనపడుద్ది, ఆత్మీయంగా మార్పు కనపడుద్ది, ఆరోగ్య పరిస్థితుల్లో మార్పు కనపడుతుంది, కుటుంబంలో మార్పు కనపడుతుంది, స్నేహితుల మధ్య మార్పు కనపడుతుంది, మనం చదువుకునే విధానంలో మార్పు కనపడుతుంది, చేసే పనుల్లో మార్పు కనపడుతుంది. అన్ని రకాల రీతుల్లో దేవుడు మార్పులు తీసుకొస్తాడు. సో ఆత్మీయ జీవితం అనేది అన్ని విభాగాలను ఎఫెక్ట్ చేస్తుంది అని అర్థం అవ్వాలి.
ఆత్మీయ జీవితానికి మిగతా వాటికి సంబంధం లేదు. లేవికాండంలోనే ఈ పాయింట్ చెప్పాను నేను. మనం విడిగా చూడటానికి లేదు. దిస్ ఈజ్ సాక్రెడ్, దిస్ ఈజ్ సెక్యులర్ అని. ఇది పరిశుద్ధమైనది, ఇది అపవిత్రమైంది అని చెప్పడానికి ఏమీ లేదు. లేకపోతే ఇది పరిశుద్ధమైంది, ఇది సాధారణమైంది అని చెప్పడానికి ఏమీ లేదు. మనం ఏది చేసినా పరిశుద్ధమైందిగానే చేయాలి. సో మనం దాన్ని పరిశుద్ధమైందిగా ఎంచి చేసినప్పుడు దేవుని కార్యం అనేది అందుకు అనుకూలంగానే ఉంటుంది. సో మనం ఎప్పుడైతే రాజీ పడతామో మన జీవితంలో మిగతా విషయాలన్నీ డిస్టర్బెన్స్లోకి వెళ్ళిపోతాయి. మిగతా అంశాలన్నీ గందరగోళం అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవునికి లోబడి ఆయన సహాయంతో ఆయన ఈ మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో ఆయన కోరుకున్నటువంటి రీతిలో జీవించడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఇది మొదటి అంశం. రెండో విషయానికి వస్తే, ఈ రాసుకునే వాళ్ళు తక్కువగా చెప్పబడిన మాత్రాన తక్కువ పని చేసినట్టు కాదు. ఈ గ్రంథంలో 13 మంది న్యాయాధిపతుల గురించి రాయబడింది. అయితే కొంతమంది గురించి కొన్ని అధ్యాయాలు కేటాయించి రాశారు. కొంతమంది గురించి ఒకే ఒక లైన్ ఉంటుంది. కొంతమంది గురించి కొన్ని వచనాలు ఉంటాయి, అంతే. అయితే మనం ఏమనుకుంటాం, కొంతమంది గురించి ఎక్కువ చెప్పబడింది, కొంతమంది గురించి తక్కువ చెప్పబడింది. ఇప్పుడు తక్కువగా ఎవరి గురించి అయితే చెప్పారో, ఎందుకు చెప్పారు వాళ్ళ గురించి తక్కువగా? బహుశా వాళ్ళు అంత ఇంపార్టెంట్ కాదేమో, అందుకే వాళ్ళ గురించి తక్కువగా చెప్పారు. మరి ఎవరి గురించి అయితే ఎక్కువగా చెప్పారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, అందుకే వాళ్ళ గురించి చాలా ఎక్కువగా చెప్పారు. ఈ ఐడియాలజీ రాంగ్. ఇలా ఆలోచించటం తప్పు. అదే చెప్పింది, తక్కువగా చెప్పబడినంత మాత్రాన వారు తక్కువ చేసినట్టు కాదు. అంటే వాళ్ళు తక్కువగా పనిచేశారనో, వాళ్ళు ప్రాముఖ్యమైన వ్యక్తులు కాదనో కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన ఒక్కలైనే ఆయనకి. మరి ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన వారి గురించి రాయడానికి కొన్ని అధ్యాయాలు కేటాయించడం జరిగింది. ఇక్కడ ఇంకో పాయింట్ వినండి. మనము ఏ హిస్టరీని చూసినా, బైబిల్ చరిత్రను చూసినా, సెక్యులర్ హిస్టరీని చూసినా ఏం చూస్తామంటే, మనం ఈ యొక్క చరిత్ర రాసే ప్రతి ఒక్కరు కూడా వారు సెలెక్టివ్గా చరిత్రను రాస్తారు. సెలెక్టివ్ అంటే వాళ్ళు చెప్పాలనుకున్న విషయానికి ఏం కావాలో అయ్యే తీసుకుంటారు, మిగతావన్నీ వదిలేస్తారు. కొన్ని విషయాలు తీసుకుంటారు, కొన్ని విషయాలు వదిలిపెడతారు. ఇప్పుడు ఈ న్యాయాధిపతులకి అందుకే మనం ఏం గుర్తుంచుకోవాలంటే, ఒక గ్రంథం ఎందుకు రాయబడింది అది తెలియాలి ఫస్ట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని రచయిత కొన్ని విషయాలు చెప్తాడు, కొన్ని విషయాలు వదిలేస్తాడు. ఇప్పుడు నేను మీకు 40 నిమిషాల్లో ఒక పుస్తకం గురించి చెప్తున్నానంటే, ఆ బుక్లో ఉన్నది మొత్తం చెప్తున్నానే? లేదు. 40 నిమిషాల్లో ముఖ్యమైనవి ఎన్నైతే చెప్పగలను అన్నీ చెప్పగలను, మిగతా ఉన్నాయి ఆడే. అవి మీకు మీరుగా వెళ్ళి చదువుకొని నేర్చుకోవటానికి కొంత ఉపయోగకరంగా ఈ విషయాలు చెప్పడం జరిగింది. అలాగే ఒక వ్యక్తి గురించి ఒక్క లైనే రాశారంటే ఆ వ్యక్తి అంతే పనిచేసిన అర్థం కాదు. ఆ వ్యక్తి చాలా విషయాలు చేసినప్పటికీ ఈ రచయిత రాస్తున్నటువంటి విధానానికి అవి సరిపడలేదు కాబట్టి అది ఇందులోకి రాలా. అది ఇక్కడ మనము గుర్తించాల్సినటువంటి విషయం. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు కొంతమంది గురించి ఎక్కువ చెప్తే వాళ్ళు గొప్పవాళ్ళని, తక్కువ చెప్తే వాళ్ళు మంచోళ్ళు కాదని, ఎక్కువగా ఎవరి గురించి అయితే చెప్పారో వారు మంచివారని చెప్పేసి మనము భావించకూడదు. దేవుడు కొంతమంది గురించి ఎందుకు తక్కువ రాయించాడు అంటే అది ఆయన ఇష్టం. ఎందుకు రాయించాడో, కొంతమంది గురించి ఆయన మరుగు చేశాడు, మనకు తీసుకురాలేదు, మన ఎదుటికి తీసుకురాలేదు. వాళ్ళు గొప్ప కార్యాలు చేసి ఉండొచ్చు, వాళ్ళు చేసిన విషయాలు ఎన్నో ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఒక విషయం చెప్తా వినండి. బాగా అందరూ యూట్యూబ్ అవి ఇవి ఫాలో అవుతూ ఉన్నారు కదా. ఇప్పుడు కొంతమంది యూట్యూబ్లో ప్రతిదీ పెడతా ఉంటారు. ప్రతిదీ అంటే సేవకులు అట్లాగే ఉన్నారు, వేరే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు ఎవరికైతే యూట్యూబ్ ఛానల్ లేదో, ఎవరికైతే ఫేస్బుక్ అకౌంట్ లేదో అంటే అసలు వీళ్ళు సేవే చేయనట్ట, వీళ్ళు అసలు సేవే చేయనట్ట, లేకపోతే అసలు వాళ్ళకి వాక్యం చెప్పటమే రానట్ట,
ఎవరైతే యూట్యూబ్లోకి వచ్చి వాక్యం చెప్పారో వాళ్ళు మాత్రమే మంచి ప్రసంగికులా? ఇది తీసేసుకోవాలి మన మనసులో నుంచి. ఎలుతురులో కనపడుతున్న వాళ్ళే మంచోళ్ళు, మరుగున ఉన్న వాళ్ళందరూ పనికిరాని వాళ్ళు అనే స్వభావం మనలో నుంచి పోవాలి. వాళ్ళు చరిత్రలు, వాళ్ళు చేసిన కార్యాలను దేవుడు ఎందుకు దాచిపెట్టాడంటే ఎందుకో ఆయన వాటిని అలా పదిలంగా ఉంచాడు. దేవుని దగ్గర అవి అలాగే ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలంటే, ఇది చాలా ముఖ్యమైన పాఠం నేర్చుకోవాలి ఇక్కడ. మనం ఎంత ప్రయాసపడ్డా, ఎంత పనిచేసినా ప్రజలు కొన్నిసార్లు మనను అసలు గుర్తించరు. నువ్వు చాలా కష్టపడుతున్నావు, నువ్వు చాలా పనిచేసావు అని ప్రజలు మనల్ని గుర్తించకపోవచ్చు. అదే మరి వాళ్ళు 40 సంవత్సరాలు పని చేస్తే వాళ్ళ గురించి ఒక్క లైన్ రాశారంటే అర్థమైంది. వాళ్ళకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, వాళ్ళకి పెద్దగా గుర్తింపు రాలేదు. చాలా కష్టపడ్డారు కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే అలా రానందుకు మనము దిగులు పడాల్సిన అవసరం లేదు. పని చేసే వ్యక్తుల్నే మనుషులు ఎక్కువగా పట్టించుకుంటారు అనేది అవాస్తవం, తప్పది. మనం ఎక్కువ పని చేసినా కానీ కొన్నిసార్లు కావాలని మన మీద ద్వేషం ఉంచుకొని కొంతమంది మనల్ని పట్టించుకోకపోవచ్చు. కాబట్టి దేవుని మీద మనము ఆధారపడుతూ ఈ లోకంలో మనకు గుర్తింపు దొరికినా దొరకకపోయినా, ప్రతిఫలం వచ్చినా రాకపోయినా, రేపు పరలోకంలో దేవుడిచ్చేటువంటి గుర్తింపు కోసం, పరలోకంలో దేవుడిచ్చే బహుమానం కోసం మనం భూలోకంలో దేవుని మీద ఆధారపడుతూ ముందుకు కొనసాగేటువంటి వారంగా, ప్రయాసలో వెనక్కి తగ్గకుండా వెళ్ళే వారంగా ఉండాలి. ఇది పాయింట్ నెంబర్ 2. మూడో విషయం, జాలిగల దేవుడిని ఈ గ్రంథంలో మనం చూస్తాం. జాలిగల దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకమైన పని చేసినప్పుడు ఏం చేశాడని చెప్పాను? వారిని దేవుడు దారిలోకి తీసుకురావటానికి, క్రమశిక్షణలో పెట్టడానికి ఏం చేశాడు? తీసుకెళ్ళి ఏదో ఒక జాతికి, ఏదో ఒక జనానికి బానిసలుగా ఇశ్రాయేలీల్ని అప్పగించాడు. అయితే ఇశ్రాయేలీల్ని ఆ యొక్క జనానికి, ఆ జాతికి బానిసలుగా అప్పగించిన తర్వాత ఒక 40 సంవత్సరాలు గడిచిపోయినాయి అనుకుందాం. ఈ 40 సంవత్సరాలు వాళ్ళే వీళ్ళ మీద రాజులు. ఆ కష్టాలు చూడలేక, భరించలేక, అయ్యా తప్పైపోయిందయ్యా మమ్మల్ని క్షమించయ్యా అని వీళ్ళు దేవుని దగ్గర ప్రార్థన చేసి వాళ్ళు చేసిన చెడ్డ పనులన్నీ మానుకొని మరలా దేవుని వైపు తిరిగి దేవుని సహాయం కోరుకుంటూ ఉంటేనంట, ఇశ్రాయేలులో ప్రజలు ఉన్నటువంటి దురవస్థను, చెడ్డ స్థితిని దేవుడు ఓర్చుకోలేకపోయాడు. ఆ మాట చదివినప్పుడల్లా దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటో మనం చాలా బాగా అర్థం చేసుకోవచ్చు. ఎంత జాలి కలిగిన దేవుడు ఆయన. పాపాన్ని ఆయన ఎంతగా ద్వేషిస్తాడో, ఒక పాపి దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడితే అంతకంటే ఎక్కువగా ప్రేమించి తీసుకొచ్చి పైన కూర్చోబెడతాడు. సో ఎప్పుడైతే ఈ యొక్క ప్రజలు ఈ విధంగా దేవుని వైపు తిరిగి దేవునికి ప్రార్థన చేస్తారో, దేవుడు వాళ్ళ మీద జాలిపడి వాళ్ళ కోసం వెంటనే ఒక నాయకుడిని తయారు చేయటం, ఈ నాయకుడి ద్వారా ఆ ప్రజలకి మరలా ఏం చేశాడు? విడుదల తీసుకొచ్చాడు. సో ఈ గ్రంథంలో న్యాయాధిపతులు అని ఎవరైతే పిలువబడుతున్నారో వీరు వాస్తవానికి న్యాయాధిపతులు కాదు. న్యాయాధిపతి అంటే అర్థం జడ్జి. జడ్జి అంటే ఏం చేయాలి? అడ్డర్ అడ్డర్ అని కొట్టాల. న్యాయాధిపతుల్లో మీనింగ్ అది కాదు. ఇక్కడ న్యాయాధిపతి అంటే ఆయన కూర్చొని అడ్డర్ అడ్డర్ అని కొట్టేవాడు కాదు. రేపు నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావని తీర్పు చెప్పేవాడు కాదు. అది జస్ట్ ఒక పాత్ర మాత్రమే. బేసిక్గా ఇక్కడ న్యాయాధిపతులు అనేటువంటి వీళ్ళ పాత్ర ఏంటంటే, ఈ గ్రంథంలో బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజల కోసం శత్రువులతో యుద్ధం చేసి వాళ్ళని బయటికి తీసుకురావటం. అందుకే వీళ్ళని ఇంకొక రకంగా ఏమని పిలుస్తామంటే సేవియర్స్ అంటాం, లేకపోతే రక్షకులు అని అంటాం. సో వీళ్ళు, దేవుడు వీళ్ళను పుట్టించింది, తయారు చేసింది ఎందుకంటే పరిపాలించడానికి కాదు కానీ రక్షించడానికి. అర్థమైందా? సో దేవుడు అలాగా ఒక్కొక్క వ్యక్తిని తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క దురవస్థను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు వారికి సమాధానాన్ని అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. సో ఈ యొక్క గ్రంథంలో మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, దేవుడు సమతుల్యత కలిగిన దేవుడు. సమతుల్యత అంటే ఏంటి?
కొంతమందికి కోపం వస్తే ఇంకో కోపమే, అది ఎన్ని సంవత్సరాలు గడిచినా పోదన్నమాట. కొంతమందికి ప్రేమ అంటే ఇంక ప్రేమే, అసలు కోపమే రాదు. ఇది కరెక్ట్ కాదు. దేవుడితో వ్యవహారం ఎలా ఉంటుందంటే కొట్టేటప్పుడు కొడతాడు, పెట్టేటప్పుడు పెడతాడు. తప్పు చేసావా కాళ్ళు ఎర్రగొట్టి తీసుకెళ్ళి బుద్ధొచ్చే పని చేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యా తప్పు అయిపోయిందా క్షమించాయని దేవుడి దగ్గర ఏడుకుంటే మళ్ళీ నిన్ను భుజానెత్తుకొని ఒక కొండ మీదకి తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. రెండూ ఉన్నాయి న్యాయాధిపతుల్లో. ఒకవైపు కఠినంగా వ్యవహరిస్తూ చేసిన తప్పును బట్టి బానిసలుగా అప్పచెప్పిన దేవుణ్ణి ఒకవైపు చూస్తున్నాం, రెండో వైపు ప్రార్థన చేసినప్పుడు వారిని విడిపిస్తున్నటువంటి దేవుణ్ణి కూడా చూస్తాం. సో దేవుడు ఇదే విధంగా మన జీవితాల్లో కూడా జాలి కనపరుస్తున్నాడు. అది అర్థం చేసుకోవాలి. జాలి కనపరుస్తున్నాడు. మనం ఎంత పాపులమైనా, ఎన్ని రకాలుగా తప్పిపోయినా, ఎన్ని చెడ్డ కార్యక్రమాల్లో ఉన్నా వాటిని విడిచిపెట్టి దేవా నన్ను క్షమించని దేవుని దగ్గరికి వచ్చి నిజంగా మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు మన పాపాన్ని క్షమించి మనకు మరలా ఇంకొక నూతనమైన అవకాశం ఇవ్వడం, మరలా మన యొక్క స్థితిని నూతనంగా మార్చడం అనేది దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవుడు మనతో వ్యవహరించేటువంటి ఈ విధానం అనేది, అంటే దేవుడు మనతో ఎలా వ్యవహరిస్తాడు అనేది మనం ఆయనతో ఎలా వ్యవహరిస్తాం అనే దాని మీద ఆధారపడుతుంది. అదే ఒక మాట ఉంటుంది చూడండి, నేను నీతో ఎలా ఉండాలనేది నువ్వు నాతో ఎలా ఉంటావు అనే దాని మీద ఉంటుంది. మై యాటిట్యూడ్ డిపెండ్స్ ఆన్ యువర్ బిహేవియర్ అన్నాడు. మై యాటిట్యూడ్ డిపెండ్స్ ఆన్ యువర్ బిహేవియర్ అంటే నీ ప్రవర్తన బట్టి నా యాటిట్యూడ్ ఉంటుంది అంటారు. ఇక్కడ నేనేమంటున్నానంటే దేవుడు జాలి కలిగిన వాడే, ప్రేమ కలిగిన వాడే. అయితే ఆయన చూపించే ప్రేమ, జాలి, దయ అనేది మనము ప్రవర్తించే తీరు మీద ఆధారపడుతుంది. ఆయన జాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, నేను ఏమి చేసినా చెల్లిబాటు అవుతుంది అనుకుంటే పొరపాటు. మనం ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు అదే జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు అదే ప్రేమతోటి కర్ర ఒకటి తీసుకొని ఖచ్చితంగా వస్తాడు. నువ్వు దారిలోకి రారా అబ్బాయి, నీ ప్రవర్తన మార్చుకో అని చెప్పేసి మన యొక్క ప్రవర్తనను గురించి హెచ్చరిస్తూ శ్రమలు, కష్టాలు మన జీవితంలోకి అనుమతించేటువంటి వాడుగా ఉంటాడు అనే సంగతిని మనం మర్చిపోకూడదు. కొన్నిసార్లు ఆయన యొక్క ప్రవర్తన విధానం ఆ విధంగా ఉంటుంది. నెంబర్ 4, 4వది, దేవుడు బలహీనులను వాడుకున్నాడు లేదా బలహీనులను వాడుకుంటాడు అని ఈ గ్రంథం మరొకసారి తెలియజేస్తాం. దేవుడు ఈ గ్రంథంలో చాలామందిని వాడుకున్నాడు. కానీ వారందరూ బలవంతులు కాదు, గొప్పవాళ్ళు కాదు. ఆ మాటకు వస్తే పరిశుద్ధులు కూడా కాదు. కేవలము దేవుడు తన కృపచేతనే తన పని జరిగించుకోవటం కోసం, తన కార్యము నెరవేర్పు నిమిత్తమై ఒక్కో సందర్భంలో ఒక్కొక్క వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. గిద్యోను గురించి చూస్తే గిద్యోనికి భయం ఎక్కువ, భయస్థుడు అనొచ్చు గిద్యోన్ని. అయినా మరి గిద్యోన్ని దేవుడు ఒక నాయకుడిలాగా నిలబెట్టాడు. యెఫ్తా అనే ఇంకొక న్యాయాధిపతిని చూస్తాం. ఈ యెఫ్తాకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు. వేశ్యకు పుట్టినవాడు యెఫ్తా అని అంటూ ఉంటారు. దాన్ని బట్టి అందరూ యెఫ్తాను తృణీకరిస్తూ ఉంటారు. కానీ దేవుడు యెఫ్తాను ఎన్నుకున్నాడు, వాడుకున్నాడు. సంసోన్ బలవంతుడే కానీ భార్యని సరిగా చూసుకోలేదు. చాలా లోపాలు ఉన్నాయి సంసోన్లో, కానీ ఎన్నో బలహీనతలున్న దేవుడు ఆయనని వాడుకున్నాడు. ఇంకా స్త్రీల గురించి బైబిల్ ఏం చెప్తుందంటే బలహీనమైన ఘటం అని చెప్తుంది. ఏంటి బలహీనమైన ఘటం అంటే? ఘటం అంటే కుండ. బలహీనమైన ఘటం అంటే గట్టి కొండ కూడా కాదు, ఇది ఓటి కొండ, చిల్లులు పడే కొండ, లేకపోతే కారిపోయే కొండ, ఇలాంటి విషయాలు అన్నమాట. సో బలహీనమైన ఘటమని పిలువబడే స్త్రీల విషయం కూడా మనం చూస్తే ఈ గ్రంథంలో వాళ్ళను కూడా దేవుడు ఈ గ్రంథంలో వాడుకుంది. ఇప్పుడు ఈ 13 మంది న్యాయాధిపతులలో ఒక న్యాయాధిపతి స్త్రీ, ఆమె పేరు దెబోరా అని దేవుడు ఒక న్యాయాధిపతిగా వాడుకుని. అంటే మన దేశం గురించి చెప్పాలంటే ఒక ఇందిరాగాంధీ లెవెల్లో, ఒక సోనియా గాంధీ లెవెల్లో ప్రస్తుతం ఉన్నటువంటి
ఉమెన్ లీడర్స్ గురించి చెప్పాలంటే బెంగాల్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఎవరామా మమతా బెనర్జీ, ఆ స్థాయిలో ఆమె రాష్ట్రానికి పరిమితం. ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళిద్దరూ ఒక దేశాన్ని వణికించినట్టుగా. సో ఆ ఇశ్రాయేలు జాతికి ఎంతగానో ఒకానొక సమయంలో దెబోరా ఒక న్యాయాధిపతిగా చాలా చక్కగా పనిచేసింది. ఇంకా ఆమెని ఒక నాయకురాలిగా, ప్రవక్తిగా దేవుడు వాడుకుంటే యాయేలు అని ఇంకొక ఆవిడ ఉంటుంది. యాయేలు అనే ఆవిడని కూడా కీలకమైన పని చేయటానికి దేవుడు ఉపయోగించుకున్నాడు. సో ఇది మనకేమి నేర్పిస్తుందంటే, మన జీవితంలో మనం ఎంత బలహీనులమైనా, వాట్ ఎవర్ వీక్నెసెస్ దట్ వీ మైట్ హ్యావ్, మనకి ఎలాంటి బలహీనతలు ఉన్నా, అవి మన వ్యక్తిగత బలహీనతలైనా, కుటుంబ బలహీనతలైనా, కొంతమందికి వ్యక్తిగతంగా ఉంటాయి. అంటే శారీరకంగా కొన్ని బలహీనతలు ఉంటాయి, ఆరోగ్యం బాగుండకపోవచ్చు, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఉండొచ్చు, లేకపోతే హ్యాండిక్యాప్డ్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు, అంగవైకల్యం అనేది ఉండొచ్చు, లేదా కొంతమందికి ఒక వ్యక్తిత్వంలో సమస్యలు ఉండొచ్చు. నాకు అంతా బాగానే ఉంది కానీ నా మనసు మంచిది కాదు, నా ప్రవర్తన మంచిది కాదు, నా ఆలోచనలు మంచివి కాదు, నా పర్సనాలిటీలో డిసార్డర్ ఉంది అనిపించవచ్చు. లేదా కొంతమందికి ఫ్యామిలీ వైపు నుంచి బాగుండదు. నేనేం చేయాలనుకున్నా మా నాన్న అడ్డం, మా అమ్మ అడ్డం, మా కుటుంబం ఏమాత్రం సహకరించేది కాదు, వీళ్ళందరిని చూసి నేను ఎక్కడ ముందుకెళ్ళాలి, అదొక ఫ్యామిలీ ఇష్యూ. లేదా కొంతమందికి ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఇబ్బందులుగా ఉంటాయి, ఆర్థికమైన పరిస్థితులు వెనక్కి లాగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనలను బలహీనపరిచే అంశాలు ఇలా ఎన్నున్నా, ఇంక నేను చాలా చెప్పాలి ఇక్కడ చెప్పాలనుకుంటే కానీ ముందుకెళ్ళిపోతున్నాను. సామాజికమైనటువంటి రీతిలో బలహీనతలు కానీ ఎన్నున్నా ఒకటేం గుర్తుపెట్టుకోవాలంటే, ఎలాంటి ఆధిక్యత మనకు లేకపోయినా నాకేం గొప్పతనం ఉంది అని మన గురించి మనం అనుకుంటున్నప్పటికీ, దేవుని కృప గనక మనం అప్పచెప్పుకుంటే దేవుడు మనలను తను కోరుకున్న రీతిలో గొప్పగా వాడుకుంటాడు. అది ఈ గ్రంథం మనకు నేర్పే మరొక పాఠం. ఇక లాస్ట్ విషయం చెప్పి నేను ఈ యొక్క భాగాన్ని ముగిస్తాను. 5వది ఏంటంటే, విచ్చలవిడి ప్రవర్తనను విడిచిపెడదాం. విచ్చలవిడి ప్రవర్తనను విడిచిపెడదాం. యెహోషువ చనిపోయిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకి నాయకుడే లేరు. అందరికీ ఇది అర్థం అవ్వాలి. న్యాయాధిపతుల్లో ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు మోషే చనిపోతూ ఉన్నప్పుడు మోషే ఏమన్నాడంటే, నా తర్వాత నా స్థానంలో ఒక నాయకుడిని పెట్టయ్యా అని దేవునికి ప్రార్థన చేశాడు. యెహోషువ అనే దేవుడు నాయకుడిగా ఏర్పాటు చేశాడు. మరి యెహోషువ ఆ పని చేయలా. దేవునికి ప్రార్థన చేసాడో లేదో మనకు బైబిల్లో చేసి ఉంటాడేమో, మరి బైబిల్లో ఆ విషయం లేదు. కానీ దేవుడు యెహోషువ తర్వాత యెహోషువ కుమారులను గాను లేకపోతే ఇంకెవరినైనా కానీ లీడర్గా అపాయింట్ చేయలేదు, నాయకునిగా ఏర్పాటు చేయలేదు. ఎందుకు చేయలేదంటే, ఇక్కడ మెయిన్ ఒక పాయింట్ వినండి. ఇందాక నేను ఒక విషయం చెప్పాను, డెమోక్రసీ అంటే ఏంది, డెఫినేషన్ వద్దులే కానీ, డెమోక్రసీ అంటే ఏంది, ప్రజల ద్వారా జరిగే పరిపాలన, ప్రజాస్వామ్యం అంటారు తెలుగులో. అయితే నేను చెప్పే ఈ యొక్క న్యాయాధిపతుల్లో మనం చూసేది ఏంటంటే థియోక్రసీ. ఇట్స్ నాట్ డెమోక్రసీ, ఇట్స్ థియోక్రసీ. కొంతమందికి ఇది కొత్త పదం, కొంతమందికి చాలామందికి కొత్త పదం థియోక్రసీ. థియోక్రసీ అంటే ఏంటంటే దేవుడే పరిపాలకుడుగా ఉండి ప్రజలను పరిపాలించటం, ఇంకెవరు ఉండరు మధ్యలో, ఆయన నుంచే నేరుగా పరిపాలన జరుగుతుంది. దేవుడు అది కోరుకున్నాడు. అందుకే మధ్యలో ఎవరిని ఏర్పాటు చేయలేదు. నేనే ఉంటాను మీకు, ఇంక మధ్యలో వీళ్ళందరూ ఎందుకు అని చెప్పేసి. అందుకే టైం టు టైం ఒక న్యాయాధిపతి రావటం, కొంతకాలం పనిచేస్తాడు, ఆయన చనిపోతాడు, ఇంకొక న్యాయాధిపతి వస్తాడు, ఇంకో న్యాయాధిపతి వస్తాడు. కానీ ఇవి ఎవరిని తర్వాత దేవుడు ఎన్నుకుంటాడో అర్థం కాల. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరిని ఎన్నుకున్నాడు. అంతేగాని నేను, నా తర్వాత మా అబ్బాయి, మా తర్వాత ఇంకొక అబ్బాయి, అలా లేదు. ఆ లైన్ దేవుడు ఏర్పాటు చేయలే. ఎందుకంటే ఆయనే ఉండి పరిపాలించాలనేది ఆయనకున్న ఉద్దేశం. అది ముఖ్యమైనటువంటి విషయం ఈ యొక్క గ్రంథంలో మనము గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ విషయం కనుక మీకు తెలియకపోతే, ఈ విషయం మీకు జ్ఞాపకం ఉండకపోతే, మొదటి సమూయేలు గ్రంథంలో ఒక సందర్భం అనేది సరిగా అసలు అర్థం కాదు. ఇది తెలుసుకున్న తర్వాత ఆ సందర్భానికి చాలా విలువ ఏర్పడుతుంది, మంచిగా దాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. సో దేవుడు తానే తన ప్రజలను నడిపించాలనుకున్నాడు.
అయితే ఇప్పుడు ఒక మాట వినండి, ఈ గ్రంథంలో ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితి ఎట్టుందంటే, ఇప్పుడు 13 మంది న్యాయాధిపతులు ఉన్నారని చెప్పాను కదా, ఈ న్యాయాధిపతి ఉన్నంత కాలం బాగున్నారు వీళ్ళు. అంటే అతను ఒక 40 సంవత్సరాల్లో, 30 సంవత్సరాల్లో, 20 సంవత్సరాల్లో ఆ ప్రజలను నడిపిస్తూ ఉన్నంత కాలం బాగున్నారు. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ మొదటకు వచ్చింది కథ. అందుకని నేను మొదట్లో ఏం చెప్పానంటే, ఒక నాయకుడు లేకపోతే ప్రజలు ఎలా ప్రవర్తిస్తారు అనేది తెలుసుకోవాలంటే న్యాయాధిపతుల గ్రంథం చదవాలన్న. అందుకే ఇందులో ఒక కీ స్టేట్మెంట్ లేకపోతే ఒక కీ వర్స్ ఏంటంటే, ఆ దినాల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు గనక, నాయకుడు లేడు గనక ప్రతివాడును తనకిష్టము వచ్చినట్టు ప్రవర్తించుచుండెను అనే మాట మళ్ళీ మళ్ళీ కనపడుతుంది. ముఖ్యంగా ఈ 17 నుంచి 21 వచ్చిన అధ్యాయాల్లో లాస్ట్ భాగంలో టువర్డ్స్ ద ఎండ్. సో ఒక నాయకుడు లేకపోవటాన్ని బట్టి ఇక వాళ్ళ ఇష్టం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనిషిగా దేవుడు ఒక మనిషిని వారి మీద నాయకుడిగా ఏర్పాటు చేయకపోయినా ఆయన ఉన్నాడు పైన మొత్తం చూస్తా. అది దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ బ్రతకాలి. ఇశ్రాయేలు కూడా అది చెయ్యాలి, కానీ వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించలేదు. వాళ్ళు ఏం చేశారంటే, నాయకుడు లేని విధానాన్ని బట్టి, ఇప్పుడు మనం కూడా చూడండి, టీచర్ వస్తున్నారంటే సెట్ రైట్ అంతా, లేకపోతే అవి గ్యాబీ గందరగోళం. అందుకే ఒక లీడర్ కావాలి అనేది. చీమల దగ్గరికి వెళ్ళి పాఠం నేర్చుకోమంటారే, ఆ పాఠం ఇదే. చీమలకు ఒక లీడర్ ఉండడు, కానీ లయ్యంలో వెళ్తాయి. దేవుడు మనల్ని ఎందుకో చీమలతో పోల్చలా, గొర్రెలతో పోల్చాడు. గొర్రెలకంట చెప్పిందే మళ్ళీ చెప్పాలంట, మాటికి తప్పిపోతా ఉంటాయి ఈ గొర్రెలు. అందుకే గొర్రెలకు కాపర్లు కావాలి. కాపర్ ఏం చేస్తారంటే, ప్రతి ఆదివారం చేసే పని అదే, ఇటు జరుగు, లైన్లో జరుగు, ఇటు జరుగు. వాక్యం ద్వారా సరిచేయటం, లైన్లోకి తీసుకురావటం, దారిలో పెట్టడం, ఇది ఈ దారిలో వెళ్ళి. నాయకుని యొక్క అవసరత అంత ఉంది. ఓకే, సో ఈ ప్రజలు అది మర్చిపోయారు. దేవుణ్ణి విడిచిపెట్టి నాయకుడు లేని కారణంగా దేవుడే తమకు నాయకుడు ఉండి నడిపిస్తున్నటువంటి విధానాన్ని మరిచిపోయి విచ్చలవిడి జీవితానికి వెళ్ళిపోయారు. అంటే ఇంకా వాళ్ళ ఇష్టానుసారం ఏం చెయ్యాలనుకుంటే అది చేయటం. ఇలా చేస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా దేవునికి కోపం రేపేటువంటి కార్యాలు వారు చేసిన వారుగా ఉన్నారు. వారు ఆ విధంగా చేసినప్పుడు దేవుడు వారిని మరలా క్రమశిక్షణలోకి తీసుకొస్తాడు. ముఖ్యంగా నేను ఇక్కడ 2 విషయాలు చెప్తాను. ఒకటి, ఉత్తర భాగాన దాను అనే ఒక గోత్రం ఉంది. ఏంటి? దాను. ఇశ్రాయేలు 12 మంది కుమారుల్లో ఒక ఆయన పేరు దాను. దాని నుంచే వచ్చింది ఈ దాను అనే గోత్రం. ఈ దాను అనే గోత్రంలో ఉన్నవారు ఫస్ట్ వ్యక్తిగతంగా దేవునికి దూరం అయిపోయారు. దేవునితో మంచి సంబంధం ఏర్పరచుకోలేదు. అది ఫస్ట్ నుంచే ఉన్న ప్రాబ్లం. దాన్ని బట్టి ఏమైంది? వారి యొక్క ఆత్మీయ విలువలు పోయినాయి. అంటే దేవునిపైన విశ్వాసము, ఈ యొక్క దాను అనే ఈ గోత్రం ఈ విధంగా ప్రవర్తించడాన్ని బట్టి ఆత్మీయమైనటువంటి విలువలు కోల్పోయి వీళ్ళు ఏం చేశారంటే ఐడోలేటరీ వైపు వెళ్ళిపోయారు. అంటే ఏంది? విగ్రహారాధన. దేవుడు చెప్పిందే జరిగిందా? ఏం చెప్పాడు దేవుడు? వాళ్ళతో పెళ్ళిళ్ళు వద్దు, వాళ్ళతో మీకు సంబంధాలు వద్దు. ఒకవేళ కనుక అలా ఉంటే మీరు అలా మారతారు. అందుకే నేను మొదట్లో ఏం చెప్పాను? 17 నుంచి 21 అధ్యాయాల్లో ఏం కనపడుతుంది మనకు? వీళ్ళు కనానీయులలాగా జీవించారు అని చెప్పాను కదా. ఇదే కనానీయులలాగా జీవించటం. ఓకే, కాబట్టి ఆ విధంగా వీరు ప్రవర్తించారు, విగ్రహారాధికులుగా మారిపోయారు. ఈ ప్రవర్తనను బట్టి తీవ్రమైన పర్యవసానాలు వీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెక్స్ట్, దక్షిణ భాగంలో, ఇది నేను ఇప్పుడు చెప్పింది ఏంటి? ఏ భాగాన? ఉత్తర భాగం. దక్షిణ భాగంలో మనం ఏం చూస్తామంటే ఇంకొక గోత్రం, ఆ గోత్రమే బెన్యామీను గోత్రం. బెన్యామీను గోత్రంలో జరిగింది ఏంటంటే, వీళ్ళు విచ్చలవిడిగా వ్యభిచారానికి తావిచ్చిన వారుగా ఉన్నారు. విచ్చలవిడి వ్యభిచారానికి తావిచ్చిన వారుగా ఉన్నారు. అసహ్యమైనటువంటి కార్యాలు చేశారు. మీరు ఆ బైబిల్లో చదువుకోండి, నేను ఇప్పుడు దాన్ని అంతా వివరించట్లేదు. కానీ అసలు ఏం జరిగిందనేది మీరు
తిరగేసి చదువుకోండి. రైట్. సో అలా వీళ్ళు అసహ్యమైనటువంటి కార్యాలు చేసేవారుగా ఉన్నారు కనుక ఈ బెన్యామీని ఇలాంటి చెడ్డ పని చేశారు అని తెలియగానే ఏం జరిగిందంటే మిగతా గోత్రాల వాళ్ళు వీళ్ళతో యుద్ధం చేయడానికి వచ్చారు. ఒక వార్ స్టార్ట్ అయింది. ఈ యుద్ధం ఎంత నష్టానికి దారితీసిందో తెలుసా? ఇశ్రాయేలీలలో 40,000 మంది చనిపోయారు ఈ యుద్ధం వల్ల. ఇశ్రాయేలు ప్రజలలో 40,000 మంది చనిపోయారు ఈ యుద్ధం వల్ల. తర్వాత ఈ యొక్క బెన్యామీను గోత్రంలో మొత్తం 26,000 మంది ఉన్నారు. టోటల్ నెంబర్ అది. మొత్తం వీళ్ళు 26,000 ప్లస్ ఉన్నారు. అంటే 26,600 అనుకోండి. ఎవరు? ఈ బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి నెంబర్. అయితే వీళ్ళు చేసిన చెడ్డ పనిని బట్టి యుద్ధం జరిగితే ఏం జరిగిందో తెలుసా? 26,000 మంది చనిపోయారు. ఎంతమంది మిగిలినట్టు? 600 మంది మిగిలారు. అసలు ఎట్లాంటి పనో చూడండి అది. అంతేకాకుండా ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటదంటే ఎవ్వరూ కూడా ఈ బెన్యామీనీలకి అమ్మాయిలను ఇవ్వమాకండి. నిజం. ఎవ్వరు కూడా ఇశ్రాయేలు ఎవ్వరు కూడా వీళ్ళకి పిల్లనివ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు అలాంటి చెడ్డ పని చేశారు. ఇశ్రాయేలు ఎవ్వరూ కూడా బెన్యామీనీలకి మీ కూతురునివ్వమాకండి. వాళ్ళు చేసిన ప్రవర్తనను బట్టి, వాళ్ళు ప్రవర్తించిన దాన్ని బట్టి ఆ విధంగా చేయటం జరిగింది. సో టోటల్గా ఆ యొక్క గోత్రం అనేది అంత చెడ్డ పేరు సంపాదించుకుంది. సో దేవుడు మన జీవితాల్లో నాయకుడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోతే అన్ని పరిస్థితుల్లో దేవునికి మనం లోబడి జీవించలేకపోయినటువంటి వారంగా మనం ఉంటే, విచ్చలవిడి ప్రవర్తనకు మనం తావిస్తే మన జీవితాలు చాలా ఇబ్బందుల్లో పడిపోతాయి. కాబట్టి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడే మనకు నాయకుడుగా ఉన్నాడన్న సంగతిని గుర్తుపెట్టుకొని దేవుణ్ణి మనము మర్చిపోక అన్ని పరిస్థితుల్లో ఆయనకు లోబడి జీవించడానికి నేర్చుకుందాం. మనం రక్షణ పొందినప్పటికీ, బాప్తీసం తీసుకున్నప్పటికీ మన ఆత్మీయ జీవితాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ విచ్చలవిడి ప్రవర్తనకు తావివ్వకుండా, అవకాశం ఇవ్వకుండా, ముఖ్యంగా విశ్వాస భ్రష్టత్వానికి, అంటే ఏంటంటే బాప్తీసం తీసుకొని దేవుడి నుంచి దూరం అయిపోయి చాలామంది ఉన్నారు. ప్రార్థనే మానేసి దేవుణ్ణి వదిలేసి ఇష్టానుసారమైన రీతిలో ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దానికి మనము తావివ్వకుండా విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండే వారంగా ఉండాలి. అలాంటి హెచ్చరిక ఈ గ్రంథం మనకిస్తుంది. ఒకవేళ అలా ఉండలేకపోతే వచ్చే ప్రమాదాల గురించి కూడా ఈ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడే సరిదిద్దుకొని దేవునికి ఇష్టంగా జీవించే వారంగా ఉందాం.